నగర్ జిల్లా మాగనూరు నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మధ్యాహ్న భోజనం వికటించి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. జడ్పీ స్కూల్లో 50 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్లను మక్తల్ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఈ 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తూ ఉండగానే విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, ఏం జరిగింది? తింటూ ఉండగానే ఇమీడియట్గా రియాక్ట్ అయిందని చెప్తూ ఉన్నారు. సో ఐడెంటిఫై చేశారా ఆ భోజనంలో ఏం అడల్టరేషన్ జరిగింది, ఎట్లా అయింది, ఏంటి అని? మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పాఠశాలలోని బల్లల పైన అయితే కింద అస్వస్థతకు గురై పడిపోయినటువంటి సందర్భం కనపడింది. వారంతా కూడా గమనించినటువంటి ఉపాధ్యాయులు వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 8 మందికి విషమంగా ఉండడంతో అక్కడ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే 3 విద్యార్థులు కోలుకున్నారు. అయితే మరొక 5 మంది మాత్రం పరిస్థితి అలాగే కొనసాగుతుండడంతో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు కారణం మధ్యాహ్నం సంబంధించినటువంటి భోజనంలో అందించినటువంటి రైస్ ఉడకలేదన్నటువంటి అంశాన్ని అయితే విద్యార్థులు చెప్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే విద్యార్థులంతా వాంతులు, విరేచనాలతో చాలా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళందరికీ మౌనవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్ శివ.